సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరాయ జాతర జరగడం విశేషం. సింగరాయ గుట్టల్లో వెలిసిన నృసింహస్వామి కొలిచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు. ప్రతి ఏటా మాఘశుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర జరుగుతుంది. కోహిడ మండలంలోని బస్వాపూర్, కూరెళ్ల, గుండారెడ్డిపల్లి, తంగళపల్లి గ్రామాల మధ్య గుట్టల సొరికెల వెలిసిన నృసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వస్తుంటారు. కాకతీయుల కాలంలో సింగరాయ అనే వాస్తు శిల్పి ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చి ఇక్కడ ప్రకృతి అందాలకు పులకించి ఇక్కడే ఉండిపోయాడని, అప్పటి నుంచి అతని పేరిట ఈ జాతర జరుగుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి పుష్యబహుళ అమావాస్య నాడు తూర్పు నుండి పడమర వారే గంగా స్నాన విశేషము. పుణ్యతీర్థ ప్రసాదం ఇక్కడ ప్రసాదం వంట చేసుకొని వంకాయ, టమాటా, చిక్కుడుగాయ కూరలతో చేసుకొని భోజనం చేసినట్టే వారికి. మరియు ఆ తూర్పు నుండి పడమర వారే గంగా స్నానంలో ఆచరించిన సకల వ్యాధులు, సకల బాధలు, సకల సంపదలు కలగజేయును, సకల అష్టైశ్వర్యములు కలగజేయును. కావున భక్తులు, అనేక మంది భక్తులు మహారాష్ట్ర, పూనా, హైదరాబాదు, కరీంనగర్ జిల్లా, వేరువేరు జిల్లాల నుండి, అన్ని జిల్లాల నుండి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ, చాలామంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నట్టయితే సకల కోరికలు సిద్ధించునని ప్రార్థన. సింగరాయ అనే ఒక ప్రాజెక్ట్